ఆ! ఇదేం లంగ పంచాయతీరా నాయన! మీ అమ్మ పొద్దున్న లేచిన దగ్గర నుంచి వాట్సాప్‌లల్లా అక్కడ, ఇక్కడ ఒక్కటే మెసేజ్‌లు, ఒక్కటే మెసేజ్‌లు పంపించుడు. ఓరి నీ అమ్మ తెలియనోడు గూడా మెసేజ్‌లు ఎతికి మరి పంపిత్తాండు. ఏందా మెసేజ్ అనుకుంటారా? ఇక్కడ చూడండి. మొదట ఇది నేను నకిలీ అనుకున్నాను. కానీ నాకు 5,000 వచ్చింది. మీరు ప్రయత్నించండి. కిందున్న లింక్ నొక్కండి. మీ బ్యాంక్ ఖాతా చేసుకోండి. మీ బ్యాంక్‌లో ఉన్న అమౌంట్ మొత్తం ఖాళీ చేసుకోండి. దేవుడా! అరే బాబు అది ఫేక్‌రా నాయనా పంపియకుర్రా బాబు అని రిటర్న్ పంపిస్తున్న కొద్దీ రిటర్న్ నాకే పంపిస్తున్నారది. ఓరి ఎందుకు నాయనా ఫ్రీగా వచ్చే 5,000 కక్కుర్తి పడి మీ అకౌంట్‌లో ఉన్న డబ్బులు మొత్తం ఖాళీ చేసుకుంటారు. పోనీ మీరు మోసపోయిందే గాక దాన్ని ఇంకా 10 మందికి ఫార్వర్డ్ చేసుడు. కొంతమంది తెలిసి తెలియక ఒకవేళ లింక్ క్లిక్ చేసిరనుకోండి, ఆ లింక్ అనేది హ్యాకర్‌ల చేతికో, స్కామర్‌ల చేతికో ఎక్కడికో వెళ్ళిందనుకోండి, మీ బ్యాంక్ అకౌంట్ మీరు లాస్ అయిందే గాక, మీతో పాటు మీ పక్కన మీ ఫ్రెండ్స్ ఉంటారు చూసిర్రా? నేను మోసపోయానని మాత్రం ఒక్కడినే ఎందుకు మోసపోవాలి, నాతో పాటు 10 మందిని మోసం చేయాలని చెప్పేసి, మోసపోవాలని చెప్పేసి తెలుసో తెలియకో వాళ్ళకి ఫార్వర్డ్ చేస్తున్నారు. వాళ్ళు తెలుసో తెలియకో ఆ లింకులు నొక్కి వాళ్ళ అకౌంట్‌లో ఖాళీ చేసుకుంటున్నారు. ఎందుకురా నాయన ఇటువంటి లింకులు చాలా రోజుల నుంచి ఏదో ఒక సందర్భంలో, ఏదో ఒక విధంగా, ఏదో ఒక రకంగా అత్తనే ఉంటాయి. మళ్ళా వాటిని క్లిక్ చేసి స్కామర్‌ని అది చేసి, ఇది చేసుడు ఎందుకురా నాయన? స్కామర్‌లకి అవకాశం కల్పించేందుకురా నాయన? ఆ మెసేజ్ రాంగానే డిలీట్ చేయండిరా బాబు. అది పెద్ద స్కామ్. 5,000 ఉత్తి పుణ్యానికి ఇత్తాడా? ఎవడిత్తాడు రూ. 5,000? ఎందుకిత్తడు? అది స్కామ్. ఎవరు నమ్మకండి. ఆ మెసేజ్‌ని డిలీట్ చేయండి. దయచేసి ఆ మెసేజ్‌లకు పంపియకండిరా బాబు! యబ్బా! ప్రతి ఒక్కడు తెలవనోడు కూడా మెసేజ్ మరి పంపించి ఫార్వర్డ్ చేత్తాడు. ఎప్పుడు చాట్ చేయనోడు కూడా మెసేజ్ పంపిత్తాండు. ప్లీజ్ ఆ మెసేజ్‌ని కొంచెం ఫార్వర్డ్‌లు చేసి అందరికి స్ప్రెడ్ చేయకండి. వాళ్ళ అకౌంట్‌లు ఖాళీ చేయకండి. అది స్కామ్, స్కామ్, స్కామ్. ఓకే. థాంక్ యూ వెరీ మచ్. బాయ్. @buttonokkumama 2.0